హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అసలు ముందుగా ప్లాన్ చేయలేదండి, లేదంటే నేను విడిగా వీడియో తీయాల్సిందే. చూడండి, నేను మీకు వేరియేషన్ అయితే చూపిస్తాను. ఇది అసలు మెరుగు పెట్టక ముందనమాట. అంటే మా నాన్నమ్మగారు ఇచ్చి నాకు ఒక 10 years అవుతుంది, బట్ తన దగ్గర నుంచి ఒక 70 సంవత్సరాల నుంచి అయితే ఉంటుందన్నమాట. ఒకసారి మెరుగు పెట్టించిన నాకు అస్సలు బాగాలేదు. అంటే ఒక 2-3 times వేసుకునేసరికి బ్లాక్ అయిపోతుంది. అప్పుడు రాగి కంటెంట్ అంటే ఇది 916 హాల్మార్క్ అవి లేవు కదండి. మీకు ఒక్కొక్కసారి ఇది నేను ఎంత దట్టిగా ఉందో కూడా చూపిస్తాను. ఇక్కడ తట్టిందనమాట, ఇక్కడ వీడియో తీసేటప్పుడు. ఒకసారి పైకి తీయండి అంకుల్ గారు, నేను చూపిస్తాను. చూసారు కదా ఇదంతా ఎలాగుందో. బ్యాక్ సైడ్ అయితే బాగా ఇంకా రాగిలాగే ఉందండి, సేమ్. అసలు గోల్డ్ అంటే నమ్మేలా లేదనమాట. నాకు తెలీదు మెరుగు అనేది ఇలా పెడతారని. నాకు అటు సైడ్ అంటే మా ఇంటి దగ్గర పెట్టేస్తే ఇలాగా స్టవ్ మీద పెట్టి కాల్చడం, వాటర్లో వేసి మరిగించడం ఇవేమీ చేయలేదు. జస్ట్ వాడు సర్ఫ్తో వేసి తోమేసి ఇచ్చేసినట్టు ఇచ్చాడు. అలా ఒక 2 times చేయించాను. అంటే ఇంకెన్నిసార్లు చేయించినా ఇలాగేనా, ఎందుకులే ఇంకా అనేసి అనుకున్నాను. బట్ ఇక్కడ మా వారితోటి నా బాధ అంతా చెప్పానమాట. ఇలాగా దానికి ఏం చేయను. నేనైతే దీనికి గోల్డ్ ప్లేటెడ్ వేయిద్దాం అనుకున్నానండి. ఇప్పుడు వస్తున్నాయి కదా వెండికి. మా వారు నవ్వారు, అంకుల్ కూడా నవ్వారు అనమాట. గోల్డ్ షాప్ తీసుకెళ్ళి గోల్డ్కి గోల్డ్ ప్లేటెడ్ ఏంటమ్మా అనేసి. అప్పుడు చెప్పారనమాట, నేను పెడతానమ్మా, నీకు మళ్ళీ కొత్త ఐటెం ఎలా ఉంటుందో అలా ఇస్తాను, మళ్ళీ టిప్స్ కూడా చెప్తాను, అవి కూడా పాటించని చెప్పారనమాట. చూసారు కదా, ఇవన్నీ మళ్ళీ సెకండ్ టైం అండి ఇలాగా. దీనికి ఏంటంటే ఒక తీగికి నా నెక్లెసే కాదు ఇంకా చాలా ఐటమ్స్ పెట్టారు, రింగ్స్, తాడు అవన్నీ వేసి మరిగించారనమాట. మొత్తం ఒక 6 times అయితే చేశారు. మనం ఇంట్లో చేసుకునే ప్రాసెస్ అయితే కాదండి ఇది, అక్కడే చేయించుకోవాలి. నెక్స్ట్ ఇది అంతా పోవడానికి వెంటనే ఆయన అయితే ఇంకోండి ఓకలో అయితే వేశారనమాట. చూసారు కదా, మనకి అదేనండి వుడ్కి వస్తుంది కదా ఆ ఓక అనమాట. ఆ ఓకలో అయితే వేశారు పట్టు. అందులో వేసిన తర్వాత నాకు కొన్ని టిప్స్ చెప్పారు. ఏంటంటే ఇంటికి వెళ్ళిన వెంటనే ముగ్గులో వేయమని చెప్పారు. చూసారా కొత్త దానిలాగా ఎంత మెరిసిపోతుందో అని చెప్పారు. ముగ్గులో వేయమన్నారు. ముగ్గులో వేయమంటే నా దగ్గర ముగ్గు లేదు అంకుల్ అంటే, ఇది వరిపిండి ఉంటే వరిపిండి కొద్దిగా వేడి చేసి అందులో వెయ్యు అన్నారు. ఎందుకు అంకుల్ అని అడిగితే, ఈ స్టోన్స్ ఉన్నాయి కదమ్మా, స్టోన్స్లో అయినా నీటి చేరిపోయినా, నెక్స్ట్ వచ్చేసి ఈ టోన్స్ అనేవి వైట్గా వస్తాయి, షైనింగ్ వస్తుంది అనేసి అన్నారు. నాకు అసలు తెలీదు ఇలా చేస్తే స్టోన్స్ వస్తాయి. అంకుల్ చెప్పిన తర్వాత చేసి మీకు ఆ రిజల్ట్ కూడా చూపిస్తాను చూడండి. మామూలుగా స్టోన్స్ అయితే ఓకే, ఏం చేసింది బాగుంది, కానీ ఇందులో వేసి తీసిన తర్వాత స్టోన్స్ షైనింగ్ అనేది చాలా డిఫరెన్స్ ఉంది, చాలా డిఫరెన్స్ అనమాట. నేనే షాక్ అయ్యాను. అంటే హ్యాపీనెస్తో చెప్తున్నానండి ఇది. నేను ఇలా చేసిన తర్వాత మళ్ళీ అది నాకు చేసినప్పుడు చిన్న పొడి అయితే ఊడిపోయింది. అంటే మా నాన్నమ్మ ఇచ్చినప్పుడు పొడి ఊడిపోయి అప్పుడు కొత్తది పెట్టించి ఇచ్చారు. మళ్ళీ అదే సేమ్ మళ్ళీ పొడి పెట్టించాను అనమాట. మీకు ఇక్కడ క్లియర్గా వీడియోలో కూడా చూపించాను ముందు. నెక్స్ట్ చూసారా ఎంత షైనింగ్గా ఉన్నాయో. నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. దీనికి ఏంటంటే మనం పింక్ కలర్ పేపర్లో పెడతాం కదండి గోల్డ్వి, ఇలా స్టోన్స్వి కూడా ఒక పేపర్ ఉంటుంది, అదేంటంటే వైట్ కలర్లో ఉంటుంది. అలా వైట్ కలర్లో తీసుకుని పెట్టాలి. నా ఇయర్ రింగ్స్ వచ్చేసి 916 అండి, నేను వైభవ్లో తీసుకున్నాను. ఇది మాత్రమే పాడైపోయినట్టు అయిపోయి, అంటే పెట్టుకుంటే రాగిదా పంచలోహాలు అని అడిగితే చాలా బాధ అనిపించింది. గోల్డ్ పెట్టుకుంటే ఎలా అడుగుతున్నారు ఏంటి అనిపించింది అనమాట. బట్ ఇప్పుడు చూసారా నాది టోటల్ లుక్కే మారిపోయింది అనమాట. నెక్లెస్ చాలా హ్యాపీగా అనిపించింది. మీ దగ్గర కూడా ఇలాంటి ఓల్డ్ ఉంటే న్యూ లుక్ తప్పకుండా తీసుకురండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో అన్నీ ఉంటాయండి గోల్డ్వి. అంటే తక్కువ మనీతో ఎక్కువ ఎఫర్ట్స్ ఎలా పెట్టాలన్నది నా ఛానల్లో చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. బాయ్ బాయ్.